సరే, సాధారణంగా ఒకరికి జీవితంలో ఒక 8 సంవత్సరాలు బాగుంటుంది. లేదా 10 సంవత్సరాలు బాగుంటుంది. ఎక్కువగా 13 సంవత్సరాలు పీక్‌లో ఉంటారు. కానీ రజనీకాంత్ సార్ మాత్రం ఎలా సార్ ఇన్ని రోజులు ఒక హీరోగా హిందీలోకైనా వెళ్ళినా అక్కడ కూడా ఆయన్ని చూసి అరుస్తున్నారు. తమిళంలో అయితే చెప్పనే అవసరం లేదు. చెప్పా. ఎందుకంటే ఇది రజనీకాంత్ సార్ గురించి సార్. హిందీలోకెళ్ళినా సార్ వచ్చి పడిపోతూ నమస్కరిస్తారు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఎత్తి పట్టుకుని సంబరంగా ఉంచుతున్నారు. ఫ్యాన్స్ కూడా సంబరంగా ఉంచుతున్నారు. ఆయనే కూడా చాలా ప్రేమగా, వినయంగా ఉంటారు సార్. డబ్బు కావాలంటే ఎవరు కావాలన్నా సంపాదించవచ్చు సార్. కానీ అలాంటి గౌరవం, అలాంటి మంచి స్వభావం ఎలా ఈ స్థాయిలో ఉన్నారు? మీరు రజనీకాంత్ సార్‌కి ఫ్రెండ్ కూడా. ఆయన జాతకాన్ని కూడా మీరు చూసారు సార్. కాబట్టి చెప్పండి. అలా కాదు. తల్లి వచ్చి నేను చాలా మందికి చెప్తాను. జాతకం పనిచేస్తుంది కూడా. తల్లి మనం పుట్టించేది. కొడుకు సుఖంగా ఉండాలని ఆశీర్వదించేది. అదే ఒక మనిషికి పెద్ద ఆశ. నిజం సార్. జాతకం లేకపోయినా కూడా తల్లి ఒక్క తల్లిగా ఉండి నలుగురు పిల్లల్ని పుట్టించేది. ఇద్దరు పిల్లల్ని పుట్టించేది. ముగ్గురు పిల్లల్ని పుట్టించేది. ఆ కాలంలో అలా జరిగేది. మోదీజీ కూడా తెలుసు. ఒక ఉదాహరణగా చెప్పాలి. వాడు గర్భంలో ఉన్నప్పుడు కొన్ని గర్భాలు ఏర్పడే ముందు వాళ్ళకు అకస్మాత్తుగా ఒక ఆశీర్వాదం లభిస్తుంది. ఆ ఆశీర్వాదం వాళ్ళ జీవితాన్ని మార్చేసుకుంది. నేను చెప్పినట్టు కొందరికి నీచభంగ విప్రత రాజు, కెట్టవాడడిగితే లాజో. ఇయన్నీ గొప్ప యోగాలు, ఇవి అన్నీ కొందరికి మాత్రమే వస్తాయి. రజనీ సార్‌కి కూడా వచ్చుండే. రాహుదశ ముగిసిన వెంటనే ఆయనకు భయంకరమైన టేక్ ఆఫ్ వచ్చింది. కానీ పెళ్లి నక్షత్రం. చంద్రుడు, కుజుడు, రాహు వరుసగా వస్తే గురుదశలో 1-8 సంవత్సరాలు ఏమీ లేవు. తర్వాత పెద్దదిగా మారుతుంది. గురుదశ తర్వాత శని దశ వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయనకు పీక్. కానీ అదే సమయంలో ఆయనకు డిప్రెషన్. మనసుకి ఒత్తిడి. ఆయనకు ఈ వ్యాధి. ఆయనకు ఈ సమస్య. కొన్ని కొత్త విషయాలు చాలా బలంగా తాకాయి. ప్రాణానికి ప్రమాదం. అన్నీ ఇచ్చింది. కానీ అన్నింటి నుంచి బయటపడగలిగారు. కానీ రజనీ సార్ యొక్క ఒకే ఒక్క ముఖాన్ని అందరూ చూస్తాం. అదే ఆయన విజయముఖం. కానీ ఆ మనిషి జీవితంలో ఆరోగ్యాన్ని ఆయనే చెప్పుకున్నారు. అలవాట్ల వల్ల, స్నేహితుల వల్ల పట్టించుకోకుండా కథలా గూడా ఉండిపోయింది. అన్నీ భరించిన వారు స్నేహితులే. ఇప్పుడు చూస్తే మెడికల్‌లో అన్నీ చాలా అడ్వాన్స్‌డ్ అయ్యాయి ఈసారి. కానీ ఈ రజనీ సార్‌కు మాత్రం వ్యాధి వచ్చింది. ఆ సమయంలో కొంతవరకు ఉన్నది. మెడికల్‌లోనే కాపాడారు సింగపూల్ ఇవన్నీ. కానీ ఇవన్నీ ఆయన తానే చేసుకున్నారు. అందుకే దశలొచ్చినప్పుడు ఆయనకు తాగడానికి ఇబ్బంది కలిగింది. సమస్యలిచ్చింది. అయినా కూడా జీవన స్థానం అనే 10వ స్థానం కూడా లగ్న స్థానం అనే ఏర్పాటు. తర్వాత ఆయనకొచ్చింది 8వ భావం. బాగా చూసుకొని ఈ రోజు వరకు అది బాగానే నడుస్తోంది. అదితో పాటు ఆయన జాతకంలో కేతు చాలా శక్తివంతమైన ఫేట్. ఆ కేతు బలంగా ఉన్న వాళ్ళ వల్లే ఈ సన్యాసం. తపస్సు, సిద్ధులను కలవడం, మహానుభావులను కలవడం, కొండలపై ఉన్న దేవాలయాలకు వెళ్లి ధ్యానం చేయడం. అన్వేషణే అన్వేషణ ఇక్కడ. జీవితం అంటే అన్వేషణే. ఎప్పుడు రజనీ సార్, అదేలా అజిత్ సార్, నేను మెహందీ వేసుకుంటాను. కానీ వాళ్ళు షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ మేకప్ తుడిచేసేసేవాళ్ళు. ఏది గురించి పట్టించుకోపలవంట. ఇవన్నీ ఒక పెద్ద జాతకంలో కేతు పని చేస్తుంది. ఏది పని చేస్తుందంటే పూర్తిగా త్యాగంగా ఉంటారు. బావుంటుంది. అందరూ చాలా మంది చెప్తారు. వాడికిదిలా. ఇందులో వారి వృత్తి ఉంది. ఆ ఫీల్డ్ వాళ్ళు ఉండే స్థాయికి ఉండొచ్చు. కానీ వాళ్ళెలా ఉన్నారు తెలుసా? ఒక సింపుల్‌గా ఒక మేము కలవడానికి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నాం. మా ఫోటోగ్రాఫర్ దగ్గరికొచ్చి ఏమంటారో తెలుసా? "ఆ టీ షర్ట్ మీద తీసుకో." ఎందుకంటే అది గూడా రిలాక్స్డ్‌గా ఏది పట్టించుకోకుండా నిద్రపోతుంది. అన్నీ బయటకొస్తాయి. కానీ నేనలా మాట్లాడతాను. దీపం వెలిగించేది ఆయనే. అవి అన్నీ ప్రపంచంలో అలా అనుకుంటే కూడా గూస్ బంప్స్ ఒస్తాయి. మనం అక్కడ ఒక రూ. 1,00,00,000 సంపాదించినా అంతే ప్రీమియంగా చూపిస్తాడు. కారు లోపల కూర్చొని మాట్లాడాం. అవి వేరే విషయం.
ఈరోజు గురువులు వారి గురు పరంపర గురించి మాట్లాడుతున్నా అంటే, పడక గదిలో ఆయన ఆరోగ్యం బాగోలేని సమయంలో కూడా ఎవరైనా లేచి ఆయనను తట్టుకుని నిలబెట్టి ముందు కూర్చుని మాట్లాడుతున్నట్టు ఉండేవాడు. ఆయన గురువులెవరైనా మాట్లాడినా కూడా సోఫా నుంచి లేచి నిలబడి మాత్రమే మాట్లాడేవారు. అందుకే ఇవి అన్నీ సూపర్ స్టార్‌వా. అందుకే నా గురువులు కూడా మాట్లాడతలేవు. రజనీ సార్ ఈ విషయాన్ని బాగా చదివి విన్నాకే. గురువులు ఏదైనా కార్‌లో ఉండి మాట్లాడితే కూడా నేను వాహనాన్ని పక్కకు ఆపేశాను. వాహనం ఆపి రోడ్డు పైకి దిగి చెప్పులు విప్పి మాటానాయి. నేను మాట్లాడతాను. అది చాలా మందికి నవ్వొస్తుందేమో. కానీ అలా కాదు. వాళ్ళు వేసిన భిక్షను మీరు మీ ముందు పెట్టాలి.